Subscribe to our channel and press the bell icon for the latest updates. టీమిండియా ఊపు కోల్పోలేదని 122 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ప్రాణం పెట్టి ఆడిందని యువ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా అన్నాడు. మాది అద్భుతమైన బౌలింగ్ దాడి, తక్కువ స్కోర్ కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేశాడు. ఇప్పుడు బ్యాటింగ్ పైనే ఎక్కువ దృష్టి సారించాలి. ప్రస్తుతం మేము 0-1 తేడాతో వెనకబడ్డాం కాబట్టి చిన్నస్వామి పోరు కీలకం కానుంది. మా ఊపు తగ్గిందని అనుకోవద్దు. తొలి టీ20లో ఓడిపోయాం కానీ వరుసగా మ్యాచ్లు చేజార్చుకోం. మేం ఖచ్చితంగా బాగా ఆడతామని కృణాల్ అన్నాడు. కెరీర్లో 10 టీ20లో ఆడిన కృణాల్ పర్వాలేదనిపించాడు. 11 వికెట్లు తీశాడు. సిడ్నీలో 4/36తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 5 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ దిగి 23.33 సగటుతో 70 పరుగులు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో 7వ స్థానం కన్నా ముందు రావాలి అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు కృణాల్ సమాధానం చెప్పాడు. నిజాయితీగా చెప్పాలంటే ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలన్న విషయం గురించి ఆలోచించడం లేదు. పరిస్థితులను బట్టి ఎలా ఆడాలన్న అంశంపై దృష్టి పెట్టా. బ్యాటింగ్ బౌలింగ్తో జట్టుకు ఉపయోగపడాలని అనుకుంటున్నా. అందరూ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. కొన్నిసార్లు ఓటమి తప్పదు. ఆస్ట్రేలియా ఎప్పుడు పోటీనిచ్చే జట్టే. విశాఖతో పోలిస్తే బెంగళూరు పిచ్ చాలా బాగుంది అని కృణాల్ పాండ్యా తెలిపాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.